माता की భద్రకాళి శరణం మమ. ఆషాఢ మాసములో శాకాంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 12వ రోజుకు చేరుకున్నవి. అమ్మవారిని పంచదశి క్రమాన్ని అనుసరించి ఘనాగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నీల పతాకగా ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది. ఈనాడు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. అందులో తొలి ఏకాదశి ఈ రోజు నుంచే తొలి ఏకాదశి దక్షిణాయన ప్రారంభకాలం ముందర వస్తుంది. ఈనాటి నుంచి అనేక పండుగలు మనకు వస్తూ ఉంటాయి. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలకు అతిక్రమించడానికి సిద్ధపడతాడు. అలాగే చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వరులందరూ కూడా ఈనాటి నుంచి 4 నెలల పాటు చేస్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈనాడు అమ్మవారిని ఘనస్వరూపిణిగా ఘనమైన కీర్తి ప్రఖ్యాతులను అమ్మవారు అందజేస్తుంది. నీల పతాకగా మనకు సర్వసిద్ధులను, అష్టసిద్ధులను మనకు సిద్ధింపజేసి మన యొక్క మనస్సును రంజింపజేసి తన వైపు భక్తి మార్గం వైపు నీల పతాకాదేవిగా అమ్మవారు మార్చుకుంటుంది. ఈ విధంగా శాకాంబరి నవరాత్రులు 21 నాడు ఆకుకూరలు కూరగాయలతో సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు అవతరించనున్నది. ఈ 15 రోజుల పాటు ఏ రోజు దర్శించినా అమ్మవారు ఆ రోజు ఫలాన్నే కాదు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపదను కూడా జగన్మాత అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిలో శేషపాన్పై నిద్రిస్తాడు. మళ్ళీ కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. ఈరోజు ఆ రోజు ఎవరైతే విష్ణువును దర్శిస్తారో వాళ్లకు సంవత్సరం మొత్తంలో తెలిసి తెలియక చేసిన పాపం అనేది నశించిపోతుంది.
ఈ 4 నెలలు విష్ణుమూర్తి శయనిస్తాడు కాబట్టి ఈ 4 నెలలు విష్ణుమూర్తి బాధ్యతను జగన్మాత అమ్మవారు తీసుకొని లోకాన్ని రక్షిస్తుంది కాబట్టి ఈరోజు విష్ణు ఆలయాలతో పాటు అమ్మవారి ఆలయాలను కూడా భక్తులు అశేష సంఖ్యలో దర్శిస్తారు.